వజ్జతే వీణ, అలాగని తీగలేని వీణ, వీణలేని తీగ, ఈ రెండింటికి ఏమైనా ఒకదానికొకటి విడదీసి చూస్తే ఏమైనా గౌరవం ఉందా? ఆ రెండు కలిసి ఉంటేనే గౌరవం. నా చక్రో వర్తతే రథ, రథం వెళ్ళిపోతూ ఉంటుంది, చక్రం ముళ్ళ మీద ఎడుతుంది, ఆవు పేడ మీద ఎక్కేస్తుంది, బురదలో వెళ్ళిపోతుంది, గాజు పింకు మీదకి ఎక్కుతుంది. రథచక్రం ఇన్ని బాధలు పడుతోందంటారా? రథం పెడుతోందంటారు. కదులుతున్నది, బాధపడుతున్నది రథచక్రం. కీర్తి రథానికి వచ్చింది. భార్యాభర్త అటువంటి వాళ్ళు ఆ కీర్తిని అలా పంచుకుంటారు. మీరు రథచక్రం లాంటి వారు. మీరు లేకుండా 100 మంది కొడుకులున్నా కూడా నాకు సంతోషం లేదు, మీ పక్కన ఉంటేనే నాకు సంతోషం, అందుకని నేను అరణ్యానికి వస్తాను అంది. ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని చెప్పు సీత, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు కానీ నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్పలేదు, అందుకని నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలో అన్నాడు. ఆ దాంపత్యంలో ఉన్న ఆనుకూల్యత, ఆ ప్రేమ పెరిగిపోతే భర్త డస్సిపోతాడు. ఆయన కష్టంలో నేను పాలు పంచుకోలేకపోతున్నా, నేను ఇంట్లో ఉండి సుఖంగా ఉంటే సరిపోతుంది ఆయన అంత కష్టపడుతుంటే. అది భార్య యొక్క గొప్పతనం. కాబట్టి కామీచ, ఒకరు సుఖపడిపోయి ఒకరు కష్టపడిపోతే వాళ్ళు ఒప్పుకోరు, ఇద్దరం కలిసి సుఖపడాలి. అది కామీచ, కోర్కెల యందు అతిక్రమించను. ఇది అంత స్థాయి నుంచి వివాహమునందు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే పరిమితము కావలసినటువంటి కోర్కెల వరకు, అంత కోర్కెల వరకు కూడా, ఇంకంతకన్నా నేను వివరించక్కర్లేదు. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, ఈమెను అతిక్రమించను. ఇది పరమ పవిత్రమైనటువంటి వివాహ బంధం. దాని చేత ఒక్కడుగా తరించలేడు. ఆకాశం ఎక్కడో ఉంది, భూమి ఎక్కడో ఉంది. ఆకాశం అక్కడున్నా భూమి ఇక్కడున్నా ఈ రెండు కలిశాయనడానికి ఒకటి ఉంది సాక్ష్యం. దానిలోంచి వచ్చినటువంటి నీరు దీనిలో పడి మొక్క మొలిచింది. ఆకాశము భూమి కలిశాయనడానికి గుర్తు ఏమిటంటే వాన చేత మొక్క పెరిగినట్టు సంతానము ఆమెదా ఆయనదా? ఇద్దరిది. మొక్క ఆకాశానిదా భూమిదా? రెండిటిది. ఆకాశము నుంచి వర్షము లేనినాడు భూమిలో మొక్క ఎలా మొలిచింది? భూమిలో మొక్క మొలవాలంటే ఆకాశంలో వర్షం లేకుండా భూమి ఎక్కడి నుంచి మొలకెత్తిస్తుంది? తేజస్సు లేని క్షేత్రము వలన ప్రయోజనం లేదు, క్షేత్రము లేని తేజస్సు వలన ప్రయోజనం లేదు. క్షేత్రము తేజస్సు కలిస్తేనే సమస్త భూతములు వృద్ధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఒకడుగా తరించడం సాధ్యం కాదు, పురుషుడు పురుషుడుగా, స్త్రీ స్త్రీగా. కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి తరించగలరు, మహాప్రస్థానం చెయ్యగలరు. ప్రేమ ఉంటే ఇద్దరూ కలిసిపోతారు. అందుకే వివాహమునందు కొన్ని ఏం చేస్తారంటే కేవలము ప్రేమ కలగడానికి తంతులు ఉంటాయి, వాటికి మంత్రం ఉండదు. ఆ ప్రేమ కలగడం కోసమే చేస్తారు. ఏదో బిందిలో చూడండి, ఉంగరం పడేసి 3 మాటలు తీయండి ఎవరికి ఎక్కువ మాటలు వచ్చిందో అంటారు. దానికి మంత్రాలు తంత్రాలు ఉండవు. ఇద్దరూ చెయ్యి పెట్టి వెతికి ఏదో తీస్తారు. తీస్తే ఆయనకు 1 మాటే వచ్చింది, ఈవిడికి 2 మాటలు వచ్చింది. ఈవిడేమో ఎంతో గొప్పగా చూస్తుంది, ఆయనేమో కొంచెం చిన్నపుచ్చుకుంటాడు. అమ్మ బాబా ఇప్పుడే మొదలెట్టింది రోయ్ నీ మీద పై చెయ్యి అని స్నేహితులు హాస్యం ఆడతారు. అతను ఇంకొక దాంట్లో పై చేయి పొందాలని చూస్తాడు. ఆయన కొంచెం పొడుగ్గా ఉంటాడు, పిల్లంతా పొడుగ్గా ఉండదు. ఈయన తలంబరాలు ఆ పిల్ల మీద పోసేసి ఈయన వెనక్కి ఇలా ఉంటాడు. పాప ఆ పిల్ల ఇలా చేతులు దాపి ఎక్కడ పోస్తుంది, సిగ్గుపడుతుంది. అప్పుడు మామగారు మీసం మెలేసి కూర్చోకూడదు. ఎవరు స్వాతంత్రం తీసుకోవాలి? కొడుకు తండ్రి లేచొచ్చి దగ్గరికి ఉండరా అని కోడల దగ్గరికి తలదోచి పొయ్యమ్మా అనాలి. అది పెద్దరికం, ఇద్దరినీ కలపడానికి. అంతేగాని నా కొడుకు చూసావా పిల్ల మీద పోసేసి ఎలా ఉన్నాడో అనకూడదు. అది మామగారి కర్తవ్యం. ఒక పెళ్లిలో అలా ఇద్దరి మనసులు కలిసి ఇద్దరూ ప్రేమతో ప్రవర్తించడానికి సౌఖ్యం చేస్తారు. ఇది ఇక్కడ మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే వివాహంలోనే హోమం చేయించినప్పుడు మంత్రం చెప్తారు. అందులో భర్త భార్యతో ఏమంటాడంటే నన్ను నీకు 11వ కుమారుణ్ణి చేసుకో అని చెప్తాడు. అదేమిటి? తన భార్యకి తన 11వ కొడుకు ఏమిటి అంటే నీకు 10 మంది కొడుకులు పుడతారు. 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత నీకు ఓర్పు పెరుగుతుంది. ఎందుకని ఈ 10 మందిని నూతిపళ్ళెం దగ్గరికి వెళ్ళి చేత్తో నీళ్లు తోడి వీళ్ళందరికీ స్నానం చేయించి, మా చిన్నప్పుడు మా అమ్మ చేయించేది అలాగా, మా 6గురికి స్నానం చేయించి, మొదటి వాడికి స్నానం చేయించి తువ్వాలు కట్టి విడిచిపెట్టేటప్పటికి వాడు వెళ్ళి ఏ బొగ్గులో ముట్టుకుని నల్ల చేతులు వేసుకుని నించుంటాడు.
మళ్ళీ ఆఖరి వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ మొదటి వాడిని పిలిచి దెబ్బ ఎక్కడ తగులుతుందో అని అటు తిప్పి ఇటు తిప్పి వాడికి దెబ్బ తగలకుండా ఏ పిర్ర మీదో చిన్న దెబ్బ కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తుంది. ఇంత అలిసిపోయి అందరికీ అన్నం పెడుతుంది. ఆమెకి ఓర్పు అలవాటు అవుతుంది, ఆయనకి అసహనం అలవాటు అవుతుంది. ఎందుకని కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తెచ్చి వీళ్ళందరినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఈయనకి సహస్ర దర్శనోత్సవాలు వస్తాయి, 80 ఏళ్ళు దాటిపోయాయి. అందరు వస్తారు, కొడుకులు కోడళ్ళు మనవలు. అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో సలహా చెప్తాడు. అబ్బా నాన్నగారండి, మాకు తెలుసు కదా, పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా మీరెందుకు ఇవన్నీ, కృష్ణారామ అనుకోండి. అక్కడి నుంచి అలకొచ్చి మూతి ముడుచుకుని వెళ్ళి అక్కడెక్కడో కూర్చుంటాడు. ఏమంటే పిల్లలందరూ భోజనానికి వచ్చారు రండి అంటేనే రాను వాళ్ళతో, వాళ్ళ తిని మన తర్వాత తింటానంటే. అంటే వాళ్ళందరూ చిన్నబుచ్చుకుంటారు, అయ్యో నాన్నగారిని ఇలా అన్నామే, నాన్నగారికి పెద్దరికం పోయింది, ఆయన బాధపడుతున్నారు అని. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే వెళ్ళి పిల్లల్ని ఎలాగ ఓర్పుతో పెంచి పెద్ద చేసిందో అలాగే భర్త దగ్గరికి వచ్చి, చాలేండి బడాయ్, మీరే కదా ఎప్పటికీ వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారో, నేను సలహా చెప్పవలసిన అవసరం లేకుండా నాన్నగారు మీకెందుకు నాన్నగారు, మేము వృద్ధిలోకి వచ్చాం కదా అని వీళ్ళు ఎప్పటికంటారో, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని మీరేనా ఇంత కష్టపడి పెంచింది, అదేనా అన్నాడు వాడు. దానికి మీరంతా కోపం పెట్టుకోవడం ఎందుకు, పిల్లలందరూ అంత ప్రేమగా వస్తే చూడండి ఎంత బిక్కమొహాలు వేసి కూర్చున్నారో, చాలండి రండి అని చెయ్యట్టుకు తీసుకొస్తుంది. వచ్చి కూర్చున్నాక అందరితో సంతోషంగా అన్నం తిన్నాడు. ఇప్పుడు ఓ పిల్లాన్ని లాలించినట్టు లాలించిందా లేదా భర్తని, ఆమె ఓదార్పు లేని నాడు ముసలాయన ఏమైపోతాడు. కాబట్టి 11వ కొడుకుని చేసుకుందా లేదా, ఆ ఇద్దరు కలిసి చేసే ప్రస్థానం అంత పవిత్రం. అది ఆఖరికి ఏమవుతుందంటే ఇద్దరు వైరాగ్యమును పొందుతారు. ఇవన్నీ ఏం అనుబంధాలు, డక్కాముక్కీలు తిని మాటలు పడి మాటలు తిని మాటలని ఇవన్నీ ఉండేవి. ఆఖరికి మనం చేరవలసింది వాణ్ణి అని ఇద్దరూ వైరాగ్యాన్ని పొంది ఇద్దరూ భగవంతుణ్ణి నమ్మి ఇద్దరూ పరమేశ్వరుణ్ణి చేరుకుంటారు. నిజదారైక పరత్వమున్, అందుకు కదండి భీష్ముడు చెప్పిన శాంతి పరమం అంత గొప్పది ఎందుకయింది అంటే, ఒక్క మాట అన్నాడు అంటే గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పడానికి భార్య గొప్పతనం, ఆ ప్రస్థానం గొప్పతనం చెప్పడానికి భార్య యందు నిరంతరము ప్రేమ అలా ఉండవలసిందే అన్నాడంతే. అలాగే కరుణయున్, గృహస్థుకి కారుణ్యం ఉండాలి, దయ ఉండాలి. దయ అంటే వాడికి లేదు నాకుంది కాదు దయ. అలా ఉంటే అది ఏమవుతుందో తెలుసా, కొన్నాళ్ళకి అహంకారం అవుతుంది. ఆయనకి ఎవడికో లేదండి నాకుందండి, వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నాను అన్న భావన మెల్లిమెల్లిగా బాగా వేళ్ళు ఉంచుకుందనుకోండి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా, అది అహంకారం కింద మారుతుంది. నువ్వు చేసినది నువ్వు చెప్పుకోకూడదు 10 మాటలు. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా, అది గర్వమునకు కారణమై కూర్చుంటుంది. దయ చూపించుట అన్న మాటలో అంతర్లీనంగా ఏ భావన ఉండాలో తెలుసా, భగవంతుడు నన్ను ఉద్ధరించడానికి, నా జన్మకు ఒక ప్రయోజనాన్ని కల్పించడానికి ఆయనే లేనివాడిగా వచ్చి ఆయనే నాకు ఇది ఇచ్చి నా చేత అది ఆ వాడికి ఇప్పించి నాకు పుణ్యాన్ని కట్టబెట్టి ఉత్తర జన్మల్లో కూడా నన్ను కాపాడడానికి అనుగ్రహిస్తున్నాడు. భాగవతంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్తారు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందగా. నేను ఇస్తున్నది శ్రీ మహావిష్ణువుకి. ఆ విష్ణువు ఇక్కడ నా దగ్గరున్న 1000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఇస్తూ అలా అవసరం ఉన్నవాడిగా నా ముందు వచ్చి నిలబడకపోతే ఈ 1000 రూపాయలు నా దగ్గర ఇలాగే ఉండిపోను. ఈ 1000 రూపాయలు వడ్డీతో పెరిగితే ఏమవుతుంది, ఓ 1,00,000 వచ్చుపోని, ఓ 25 ఏళ్ల తర్వాత అయినా సరే నీ శరీరం వదిలిపెట్టాలిగా, అప్పుడు ఏమవుతుందో డబ్బు అలాగే ఉంటుంది. కింవానేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. కానీ ఇప్పుడు సాక్షాత్ భగవానుడు లేనివాడిగా వచ్చి నిలబడి నా దగ్గర 1000 రూపాయలు పుచ్చుకున్న కారణం చేత ఈ 1000 పుణ్యంగా మారింది. ఈ మారిన పుణ్యం ఏదో అది నాతో వస్తోంది జీవుడిగా, జీవుడితో వచ్చి ఉత్తర జన్మలలో నన్ను కాపాడుతోంది ఆ పుణ్యబలం. ఆయన రాకపోతే నేను ఎలా అనుగ్రహింపబడతాను, ఈ 1000 ఇక్కడుండి నన్ను ఏం చేస్తాయి. కాబట్టి ఆయన నన్ను అనుగ్రహిస్తున్నాడా, నేను ఆయన్ను అనుగ్రహిస్తున్నానా, ఆయనే నన్ను అనుగ్రహిస్తున్నాడు పుచ్చుకొని. కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతో సహవాసం ఉందా నీకు,
సతాం సంగో గంగాభ, గంగలో స్నానం చేశావా? శంభుసేవనం, పరమశివుణ్ణి అర్చన చేశావా? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు రొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులునుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు భాగవతంలో. చేతులారా సంతోషంగా శివార్చన చేశావా ఎప్పుడైనా? ఇవి 4 దుర్లభం. ఈ 4 పొందలేనప్పుడంటే సత్సంగం, సత్పురుష సహవాసం లేనప్పుడు ఆ జీవితానికి పరమార్థము లేదు. ప్రయత్నపూర్వకంగా సత్పురుషుడితో సహవాసం చెయ్యాలి. ఎందుకో తెలుసా? అద్భుతమైన వస్తువులు కొన్నే దొరుకుతాయి, సత్పురుషుని యందు అన్నీ దొరుకుతాయి. ఎలా అంటే, గంగా పాపం, గంగాలో స్నానం చేస్తే పాపం పోతుంది. శశి తాపం, పౌర్ణమి చంద్రబింబం వంక చూసినా చంద్రవంక వంక చూసినా తాపం పోతుంది. అమృత కిరణుడు కదూ, హాయిగా అనిపిస్తుంది. దైన్యం కల్పతరుస్తథ, కల్పవృక్షం యొక్క అనుగ్రహం కలిగితే దీనత్వం పోతుంది. కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత పాపములు పోతాయి, ఒక సత్పురుషుడి యొక్క దర్శనము చేత దైన్యము పోతుంది, ఒక సత్పురుషుని యొక్క దర్శనము చేత తాపం పోతుంది. మూడిటిని పోగొట్టగలిగిన వాడు ఎవరంటే సత్పురుషుడు ఒక్కడే. అందుకే పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం, సత్పురుషుని యొక్క దర్శనము లభించడం అనేటటువంటిది అంత గొప్పది. అటువంటి సత్పురుష సహవాసము, సత్సంగము అంత గొప్పదు సుమా. కాబట్టి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పెద్దలైనటువంటి వారితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకో. ఏ కారణము చేత కూడా అది పోవడం అన్నది ఆలోచన చెయ్యవద్దు. ఎన్ని పోయినా పర్వాలేదు, సత్పురుష సహవాసమును కోల్పోవద్దు. అది జీవితాన్ని ఉద్ధరించగలదు సుమా. ఇక్కడ కాదు, చాలా ఎన్నో మెట్లెక్కి ఎన్నో జన్మలు దాటడానికి కారణమేది అంటే సత్సంగమే. ఒక్క సత్పురుషుడితోటి సహవాసం అంత గొప్పగా ఉద్ధరించగలదు. సత్పురుషుడితో కలిసి ఉంటే చాలు, మనసులో మలిన భావనలు రావు. బురద నీటిలో ఇండిపి గింజ అని అరగదీసి వేసేవారు. ఆ గింజ వేశారనుకోండి, ఆ గింజ నీటిలోకి మెల్లిగా దిగుతుంది. అది దిగిన తర్వాత ఒక అరగంటకి ఏమవుతుందంటే మొత్తం బురద అంతా వీగిపోయి స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది. ఎంత బురద నీరైనా అందులో ఒక ఇండిపి గింజ ఒక్కటి ఉంటే ఆ నీరంతా ఎంత శుభ్రమైపోతుందో, ఎంత ఆదరణీయమైపోతుందో. ఎంత పాపభూయిష్టమైనటువంటి స్థితి అయినా ఇండిపి గింజ లాంటి ఒక్క సత్పురుషుడు ఉంటే చాలా అంత గౌరవం ఉంటుంది. ఆయన వలన మనోవికారములు తొలగుతాయి. కాబట్టి ఇండిపి గింజ ఎటువంటిదో సత్పురుషుడు అటువంటి వాడు. ప్రయత్నపూర్వకంగా జీవితంలో చెయ్యవలసి వస్తే ఒక్కటి గుర్తుపెట్టుకో, చదుర్జన సంసర్గం. ఏ కారణం చేత కూడా దుర్మార్గులతో స్నేహము పెట్టుకోవద్దు, అది పతనము చేసేస్తుంది. ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టేసేయి దుర్మార్గులతో స్నేహం. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. సత్పురుషులతోటి సహవాసమును నిరంతరము కోరుకో, అది ఎప్పుడూ వదిలిపెట్టుకోవద్దు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని ఆలోచించకు, పుణ్యం చేసుకోవడానికి అనే అవకాశం. స్మరనిత్యమనిత్యతాం, కనీసం రోజులో ఒక్క 10 నిమిషాలైనా ఒక్క విషయాన్ని ఆలోచిస్తూ. అనిత్యమైనదిగా శరీరం వెళ్ళిపోతుందిగా, అనిత్యమైన శరీరంలో ఉండగానే నిత్యమైన వస్తువు కోసం ఏదో చెయ్యాలిగా. అది వెళ్ళిపోయాక ఎలా చేస్తావు? ఆ తర్వాత ఏ కుక్కలోకో నక్కలోకో దూరితే చేయడానికి ఏముంటుంది? ఆ తర్వాత చేయడానికి ఏది? తులసీదాస్ గారు గంగ ఒడ్డున కూర్చుని రామాయణం మీద ప్రవచనం చేసేవారు. రోజు జమీందార్ గారు అలా వెళ్ళిపోతూ ఆ గుర్రబగ్గీలోంచి పైకి చూసి సాయంకాలం అయ్యేటప్పటిక మొదలెడతాడు రామాయణం. వీళ్ళందరూ పనులు మానేసి వచ్చి కూర్చుంటారు. రామాయణం అంతా చెప్పి తులసీదాస్ గారు జమీందార్ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాడు. ఈయన పనులన్నీ చేసుకుని జమీందార్ గారి ఇంటికి వెళ్ళేవాడు. తలుపు కొట్టి, ఏమంటే ఒక్క శ్లోకం చెప్తాను, ఒక్క పాదం చెప్తాను, రామాయణం వినండి, అది మిమ్మల్ని ఉద్ధరిస్తుందనేవాడు. మీ పనులు చేసుకోండి, కానీ ఒక్క శ్లోకం వినండి చాలు, మీకు చెప్తాను, మీకు ఒక్కరికి చెప్దామని వచ్చాను. ఆయన రోజు ఏమనేవాడంటే తేలిక, మరి రేపు వింటానులే, రేపు రాని తలపేసేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. ఏమండి ఇవాళ రమ్మన్నారు కదా, వింటారా? చెప్తాను అని. అది కర్తవ్యం, తను చేయవలసింది చేసేవాడు. ఆయన తలుపేసేవాడు. ఇలా రోజు రావడం, తలుపేయడం విసుగుస్తోందని వచ్చే నెల రండి అన్నాడు. వచ్చే నెల వచ్చారు ఆయన. అబ్బో నెలకి రమ్మంటే నెలకు వస్తున్నాడు, 3 నెలలు అన్నాడు. 3 నెలలకు వచ్చాడు. 6 నెలలు అన్నాడు, 6 నెలలకు వచ్చాడు. ఏడాది అన్నారు, ఏడాదికి వచ్చాడు.
ఆఖరికి ఓ ఏడాది ఇలాగే వస్తే తలుపు తీసి అబ్బో వచ్చేసాడు రోయ్ రామాయణం చెప్తాడంటాడని వచ్చి ఏడాది రాని తలుపేసాడు. ఆయన వెళ్ళిపోయారు. ఆ పై ఏడాది తులసీదాస్ గారు వచ్చారు. తలుపు కొట్టారు, తలుపు తీశారు. జమీందారు కొడుకు వచ్చాడు. ఏం కావాలన్నాడు. మీ నాన్నగారు ఏరు బాబు, రామాయణం వింటానన్నారు, ఒక్క శ్లోకమైనా అందుకు వచ్చాను, ఏరన్నాడు. మా నాన్నగారు వెళ్ళిపోయి ఇంచుమించు 11 నెలలు అయిందండి అన్నాడు. తులసీదాస్ గారు ఇలా చూశారు. ఆ సంపాదించిన పొలం మీద అనురక్తితో వెళ్ళిపోయాడు. అక్కడే ఎద్దుగా ఉన్నాడు, ఎద్దులో ఉన్నాడు జీవుడు. ఏడుస్తూ చూశాడు. సత్పురుష దర్శనం కాదు, పూర్వజన్మ స్మృతి వచ్చింది ఒక్క క్షణం. అన్నిసార్లు వచ్చారు, ఒక్కసారి రామాయణం ఒక్క శ్లోకం వినలా. ఒక రోజు మొత్తం మీద రామాన్లా. ఇది శాశ్వతం అనుకున్నా. ఎద్దులోకి వచ్చా. మీ మాట వినుంటే ఏమై ఉండేవాడు. వీడి కోసం ఇంత సంపాదించా. ఆ కొడుకే తోక మిలిపెట్టి బండి కట్టి తిప్పుతున్నాడు. ఏడ్చాడు. తులసీదాస్ గారు మాత్రం ఏం చేస్తారు, రామ అనిపించగలరా? నీ అదృష్టం అంతేరా అని స్మరనిత్యం అనిత్యతాం. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో. అనిత్యమైన వస్తువుని ఉన్నప్పుడే వాడి నిత్యమును అందుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకే అర్థం అది. అది బాగా పట్టుకోవాలి అంటే సత్పురుష సహవాసం ఉండాలి సుమా, లేనినాడు చెయ్యలేదు. అందుకే త్యజదుర్జన సంసర్గం భజసాధు సమాగమం కురుపుణ్యమహోరాత్రం స్మరనిత్యం అనిత్యతాం. ఏది నిత్యమో ఏది అనిత్యమో రోజు ఒక్క 5 నిమిషాలైనా కనీసం ఆలోచించు. అప్పుడు వెర్రి తగ్గుతుంది. చెయ్యవలసింది చేస్తావు. లేకపోతే ఇవాళ కాకపోతే రేపండి, రేపు కాకపోతే ఎల్లుండండి అని అదొకటే వదిలేస్తావు. ఏది శాశ్వతమైనదో ఏది ప్రధానమైనదో తెలుసుకుంటే ఎన్ని ఉన్నా దానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అది వదలడానికి ఇష్టపడం. అంటే స్మరనిత్యం అనిత్యతాం అంటే సాధుపురుషుడితోటి సంగము సత్పురుషులతో కలిసి ఉండడాన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే సంసారమన్న మాయలో కూరుకుపోతావు స్మా. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినా ఏది శాశ్వతమో 10 మంది గురించి ఎందుకు ఆలోచించాలో, ఎందుకు పుణ్యం చెయ్యాలో మర్చిపోతావు. సుజనాసంగము దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనలు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దేవతల యొక్క ఆరాధన చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. అలాగే పితృదేవతల యొక్క తిథి. తండ్రి గారు పాప కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషించాడో మహానుభావుడు, ఎంత ఎత్తుకున్నాడో, ఎంత ఆడించాడో, ఎన్ని కలలు కన్నాడో, ఎంత కష్టపడి చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చాడో, చచ్చిపోయే ముందు కూడా ఆ కొడుకును చూస్తూ చచ్చిపోవాలని ఎంత తాపత్రయపడ్డాడో. అటువంటి తండ్రి వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ తిథి గుర్తు పెట్టుకుని సంవత్సరానికి ఒక్కసారి తద్దినం పెట్టద్దు. దేవ పిత్ర తిథి సంశుద్ధార్చనల్ హవ్యభుక్ భజనంబున్. అగ్నిహోత్రుని యొక్క ఆరాధన. ఎందుకని అంటే దేవతలకి ఏదైనా అందించాలి అంటే ఆయన ద్వారానే వెడుతుంది. స్వాహ అని పూర్తి చేశారనుకోండి, ఆయన దేవతలకి తీసుకెడతాడు. అందుకే హవ్యభుక్, హవ్యము కవ్యము అని 2 మాటలు ఉంటాయి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాసుడు. ఆ అగ్నిహోత్రుడు 3 ప్రధానమైనటువంటి ఉపకారములు చేస్తూ ఉంటాడు మనందరికీ. మొట్టమొదటి ఉపకారం ఏమిటి అంటే హవ్యం వహతి దేవానాం. దేవతలందరికీ కూడా హవ్యాన్ని పట్టుకెడతాడు. ఓం నమో నారాయణాయ స్వాహ అని అందులోకి చెరువు ఆ అన్నాన్ని వేశామనుకోండి, అగ్ని పుచ్చుకొని దాన్ని పట్టుకెళ్ళి నారాయణికి అందిస్తాడు. అందుకని హవ్యమును పట్టుకెడతాడు కాబట్టి హవ్యవాహనుడు దేవతలకు అందిస్తూ ఉంటాడు. మనం ఇచ్చింది దేవతలకు పట్టుకెడతాడు కాబట్టి దేవతలు సంతోషించి మళ్ళీ మనం అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ధర్మచక్రం తిప్పుతాడు. అలాగే హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి. పితృదేవతలకి స్వధా, ఇక్కడ స్వాహ అన్నట్టే అక్కడ స్వధా అంటారు. అంటే పితృదేవతలకి తీసుకెళ్ళిస్తాడు. 3 తరాల వరకు వాళ్ళు ఉంటారు, శాస్త్రం ప్రమాణం. కాబట్టి స్వధా అంటే పితృదేవతలకు అందిస్తున్నాడు అగ్నిహోత్రుడు. అంతేనా? పాకంచకురుతే వహ్ని. ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడు ఎవరంటే ఆయనే. కాబట్టి పాకంచకురుతే వహ్ని, ఎవరు వంట చేస్తున్నది? వంకాయలు బియ్యం ఉంటే తింటావా? ఆ వంకాయలు మెత్తగా పచనమయ్యే బియ్యం అన్నమైందంటే ఆయన కాదు చేసిన ఉపకారం. ఈ తిన్న శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వల్లేనా వచ్చింది? లేనినాడు రుచి ఎక్కడి నుంచి వచ్చింది పదార్థానికి? పసిపిల్లాడు కూడా తింటున్నాడు. ఇంట్లో
పళ్ళు లేనటువంటి పెద్దవాళ్ళు కూడా తింటున్నారు, ఒంట్లో ఓపిక ఉన్న వాళ్ళు తింటున్నారు. ఇన్ని రుచులు అనుభవిస్తున్నామంటే ఆయన చేసిన ఉపకారం కాదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలా? కనీసం చేసిన ఉపకారం గుర్తుపెట్టుకోవాలా? కాబట్టి ప్రతి ఇంటిలో వంట చేస్తున్నవాడు ఎవరు? ఆయనే. అసలు నిజంగా ఉన్నావనడానికి ఆధారం ఎవరు? ఆయనే. ఇందులో వేడి ఉన్నంతసేపే ఆ వేడి చల్లారిపోయింది అనుకోండి, అరికాళ్ళు రుద్ది పట్టుకుపోతాడు. ఆ వేడి ఉంటేనే కదా ఉన్నాడని గౌరవిస్తున్నారు. మరి ఇన్నింటికి ఆధారమైన వాడికి ఓ నమస్కారం చెయ్యొద్దు? ఇన్నింటికి ఆధారం అయిన వాడికి ఇంత నేతన్నం వెయ్యొద్దు? కాబట్టి భీష్ముడు చెప్తున్నాడు, కృతజ్ఞత అన్న మాటకు అర్థం అది. ఆ ఇంటిలో భార్య సంతోషంగా ఉన్నా, భర్త సంతోషంగా ఉన్నా, పిల్లలు సంతోషంగా ఉన్నా, ఇన్ని తింటున్నా, ఇంత ఆనందంగా ఉన్నా ఆ వేడి వలన, అగ్ని వలన. కాబట్టి అగ్నిని ఆరాధన చెయ్యవలసిందే. కాబట్టి హవ్యభుగ్భజనంబున్ సకలాశ్రమస్తులకు శక్య ప్రక్రియన్ బ్రోపు. అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి శక్త్యానుసారంగా ఉపకారమును చేయవలసినదే. జీవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఈ జీవుడు ఎక్కడి నుంచో వచ్చాడు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత అంటారు మొహముద్గరంలో శంకర భగవత్పాదులు. తాను ఎక్కడి నుంచో వచ్చాడు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఓ 20 ఏళ్ల తర్వాతో 25 ఏళ్ల తర్వాతోనైనా ఈ జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళాలి. మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళాక కూడా కోరిక ఉంటుందిగా, ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఉంటుందిగా, ఆ శరీరానికి ఆకలేస్తుందిగా, అప్పుడు అన్నం కావాలిగా, దానికి దాహం వేస్తుందిగా, మంచినీళ్లు కావాలిగా, దానికి కొన్ని కోరికలు ఉంటాయిగా, ఆ కోరికలు తీరాలిగా. మంచి భార్య కావాలని ఉంటుందా? పోనీ ఆడదిగా పుడితే మంచి భర్త కావాలని ఉంటుందా? మంచి భర్తో మంచి భార్యో సమకూరాలా? బిడ్డలు కలగాల, వాళ్ళకి అన్నవస్త్రాదులు ఇచ్చి పోషించాలా, వాళ్ళని చదివించాలా, దేహీన వాళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా సంతోషంగా బ్రతకాలా? ఏం అడ్డు పెట్టి అలా ఇవ్వాలంటే? ఇక్కడ చేసిన పుణ్యం ఏమైనా ఉంటే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి ఉత్తర జన్మలలో అనుగ్రహిస్తాడు. ఆ పుణ్యం చెయ్యకుండా ఉత్తర జన్మలలో నాకు రమ్మంటే ఈశ్వరుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇక్కడ చేసినది ఉంటే ఇస్తాడు. పాపపుణ్యములే కదా సుఖదుఖములుగా వస్తున్నాయి. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, నరుడు పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కేవలముగా గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములే ఈ జన్మలో సుఖదుఖములుగా వస్తున్నాయి. వస్తున్నప్పుడు మరి ఈ జన్మలో పుణ్యం చేయకుండా వచ్చే జన్మలో సుఖపడదామని ఎలా అనుకుంటావు? కాబట్టి పుణ్యం చెయ్యాలి. పుణ్యం చెయ్యాలి అంటే ఈ జీవుడి కోసం కూడా చూసుకోవాలిగా. భార్య గురించి చూస్తున్నావు, మంచిదే, తప్పు లేదు, చూడవలసిందే. బిడ్డల గురించి చూస్తున్నావు, మంచిదే, చూడవలసిందే. స్నేహితుల గురించి ఆలోచిస్తున్నావు, మంచిదే, ఆలోచించవలసిందే. బంధువుల గురించి ఆలోచిస్తున్నావు, మంచిదే, ఆలోచించవలసిందే. కానీ మరి నీ గురించి నేనన్నప్పుడు ఇలా చూపిస్తున్నావుగా. ఈ జీవుడి కోసం ఏం చేసుకుంటున్నావు? వాడి కొరకే అని చెయ్యొద్దు. వాడి కొరకే అన్నప్పుడు ఈ శరీరాన్ని వాడాలి. దీంతో ఒక దేవాలయంలో పల్లకీ పట్టుకోవాలి, దీంతో ఒక దేవాలయాన్ని తుడవాలి, దీంతో దేవాలయం పాత్ర సామాను కడగాలి, దీనితో స్వామివారి ఉత్సవంలో నడవాలి, దీనితో భగవంతుని యొక్క సేవ, భాగవతుల యొక్క సేవ, పెద్దల యొక్క సేవ చెయ్యాలి. శరీరంతో చెయ్యగలిగినది శరీరంతో చెయ్యాలి. మనసుతో ధ్యానం చేసి పరమేశ్వర వైభవాన్ని దర్శనం చెయ్యాలి. వాచికంగా కనీసం రోజు ఓ గంటో 2 గంటలోనైనా భగవంతుని యొక్క కీర్తిని ప్రకటించాలి కదా. నోరు నవ్వంగ హరికీర్తినుడువడేని. రోజు కాసేపు ఏ విష్ణు సహస్రనామ స్తోత్రమో భగవంతుని నామావళో ఏదో చదవాలి కదా. ఈశ్వరుడు నోరిచ్చినందుకు. మిగిలిన ఏ ప్రాణికి లేదుగా కంఠం, మిగిలిన ఏ ప్రాణికి మాట లేదుగా, ఒక్క మనుష్యుడికేగా ఉన్నది. మరి ఆ లోపల ఉండవలసిన స్వరపేటిగా అయినప్పుడు ఆ మాట ఈశ్వరుడు ఇచ్చినప్పుడు ఆ మాట చేత తరించగలవు అన్నప్పుడు ఆ మాటని ఎంతవరకు వాడుకున్నావు? అది వాడాలి కదా. ద్రవ్యాన్ని ఈశ్వరుడు ఇవ్వకపోతే, నీకు ఒక విభూతి ఇవ్వకపోతే ఆ విభూతి ద్వారా డబ్బు ఎలా వస్తుంది? వీడేదో చదువుకున్నాడని నన్ను తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఉద్యోగంలో నాకు ప్రభుత్వం డబ్బిస్తోంది, ఆ విభూతి నాకున్నది అంటే ఆ చదువుగా నా యందు ప్రకాశించిన వాడు ఆయనేగా. మరి ఆయనది ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో కూడా సుఖపడాలి అంటే నేను నా జీవుడి కోసం ఏదైనా చెయ్యాలిగా.
ఓ పుణ్యకార్యం చెయ్యాలా వద్దా? కాబట్టి తనకొచ్చిన ధనంలో ఒక వంతు తన కొరకు ఖర్చు పెట్టాలి. తన జీవుడు తరించడానికి ఆయనని కూడా ఒక సభ్యుడిగా చూసుకుంటూ ఉండాలి. మా ఆవిడ, మా పిల్లలు అని లెక్కలోనికి తీసుకున్నప్పుడు నా జీవుడు వీడి కోసం ఏం చేసుకుంటున్నా? ఏమైనా చేసుకుంటున్నానా? కాసేపు ఏమైనా భవన్నామని చెప్తున్నానా? కాసేపు ఆర్షగ్రంథ పఠనం ఏమైనా చేస్తున్నానా? రోజు గంట సేపు ఏమైనా మంచి మాటలు మాట్లాడుతున్నానా? నాకున్న దాంట్లో ఏదైనా ఖర్చు పెట్టి పుణ్యంగా మార్చుకుంటున్నానా? మరి ఏమీ చేయకపోతే జీవుడికి ఏమిటి ఆఖరణ? నువ్వు ఇక్కడ ఏం సంపాదించావో అదంతా పనిచేసుకుంటారు, వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జీవుడికి ఏం మిగులుతుంది? వాడికి అని పుణ్యం లేదు, వాడు మళ్ళీ ఇంకో జన్మలో కెడతాడు, అప్పుడు వీళ్ళతో సంబంధం లేదు. ఈమె భార్య కాదు, వీళ్ళు బిడ్డలు గారు, ఈ బంధువులు బంధువులు గారు, ఈ స్నేహితులు స్నేహితులు గారు, అక్కడ వేరు బంధువులు వేరు స్నేహితులు. ఒకవేళ ఆ బిడ్డలే పక్కనే ఉన్నా తెలియదు వాళ్ళు నా బిడ్డలు గత జన్మలో అని. మరి అప్పుడు నువ్వు సుఖపడడానికి పుణ్యము కావాలి కదా. అప్పుడు నీ జీవుడు మాత్రం నీతోనే ఉంటాడుగా. ఇదేగా బట్ట మార్చుకుంటుంది వేషం, ఇంకో శరీరం తొడుక్కుంటోందిగా. పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం కదా. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.